నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బాగా సిగరెట్లు తాగుతాడు. ఇదేందన్నా, గీ తీర్ల సిగరెట్లు తాగితే పానం ఖరాబ్ కాదా? నీ మీదనే బతుకుతున్నోళ్ళు ఏం కావాలని గట్టిగానే అరుచుకున్నా. దీంతో రేపటి సంది సిగరెట్లు ముట్టుకోనని చెప్పిండు. నిజంగానే బంద్ చేస్తాడు కావచ్చునని అనుకున్నా, కానీ తెల్లాడితే మళ్ళా తాగుతూనే ఉన్నాడు. ప్రతిసారి నేను అడుగుడు, ఆయన బంద్ చేస్తా అనుడు, మళ్ళా గుప్పు గుప్పు మాని పొగ వీల్చుడు, ఇదే నడుస్తున్నది. సేమ్ టు సేమ్ మన కాడ కూడా ఒక ఆయన ఇదే పని చేస్తున్నాడు. ఈ ఇగురంగల్ల పనివంతుడు ఎవలో కాదుల్లో, మన ముఖ్యమంత్రి రేవంతుల వారు. పోయిన సర్కారోళ్ళు మొత్తం అప్పులే చేసిండ్రు, రాష్ట్రాన్ని ఆగం పట్టించిండ్రని ఎప్పుడు చెప్తూనే ఉంటాడు కదా. కానీ సారుకు అప్పులంటే తెలియదట. ఏమంటున్నాడో చూడుర్రి. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. ఇన్నారు కదా, ఇక ఇప్పటి సంధి అప్పులు చేయనని అంటున్నాడు సారు. నిజంగానే చేయరు కావచ్చునని సంబరపడేరు. ఈ మాటన్న రెండొద్దులకే నాలుక మరలేసిండు. ఈడికే 1,60,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిండ్రు. కొత్తగా 70,000 కోట్ల అప్పులు తెస్తారట. సారు చెప్తున్నదే ఇంతున్నదంటే అసలు లెక్క 2 లక్షల కోట్లు దాటిపోతుంది కావచ్చునని ఈ లెక్కలు తెలిసినోళ్ళు అంటున్నారు. కానీ నీళ్ల మీద రాస్తేనన్నా జరసేపు ఆగుతుంది కావచ్చును. గాని రేవంతన్ సారు ఇంతసేపు కూడా మాట మీద నిలబడేటట్టు లేడని ఇది ఎరికేనోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. కానీ సార్కు ఇదేం బుద్ధో ఏమో పోన్రి, మాట చెప్పిందంటే అస్సలే చేయడు. అందరికి రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఓట్లు పెట్టే, ఇప్పటికీ సగం మందికి కూడా లోన్ల మాఫీ కాకపాయే. ఓట్ల ముంగట చెప్పిన 6 గ్యారంటీలు అటే బాయే, ఓట్లయిపోయినాక ఇస్తానన్నవి కూడా జాడలేవాయే. ఆడువారి మాటలకు అర్థాలు వేరుంటాయని సినిమా పాటలల్లా ఇన్న గాని రేవంతన్ సారు మాటలకు అర్థాలు వేరుగుంటాయని కండ్ల ముంగట కనిపిస్తున్నదని అంటున్నారు.